హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'జాయ్ రైడ్ విత్ జగదీష్'. ఇప్పుడైతే 'దేవరా' నుంచి ట్రైలర్ అనేది వచ్చిందండి. సో, వాచ్ చేసి ఎలా ఉందో లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో అండ్ వాచ్ నౌ. అసలెవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఎలివేషన్ యూజ్ చేసుకున్నారు. బావుంది. ఆహ్, ఆహ్, ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. మా దేవర కథ. నైస్ షాట్. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంత వరకు ఈ గుండె మీద నీ మట్టి దేవరా. దేవరను చంపాలంటే లైక్ సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఫ్రెండ్స్ అనుకుంటా. ఓకే. సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాలి. మీరు గమనిస్తే అక్కడ సరైన ఆయుధం కావాలి అని సైఫ్ అలీ ఖాన్ అని అంటే అప్పుడు వారాన్ని చూపించారు. అంటే ఎన్టీఆర్ గారు దేవరా గారి కొడుకుని చూపించారు. నైస్ ఇంట్రెస్టింగ్. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే కొంపతీసి బరిలోకి దిగుతావేంది? ఏం మాట్లాడుతుంటావు? చంపేద్దాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? నైస్ నైస్. దేవరా టైటిల్ కార్డ్ అనేది బాగా పడింది అక్కడ. అది నచ్చింది. లైక్ లాస్ట్ సీన్ కూడా సొరచాప మీద రావడం అనేది కూడా బాగుంది. సో ఓవరాల్ అయితే నాకైతే డీసెంట్ అనిపించింది. ఓకే అనిపించింది. ఓన్లీ లైక్ మేబీ నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఏమో తెలియదు కానీ నాకైతే ఓకే అనిపించింది. అంత లైక్ అని ఏం అనిపించలేదు. ఎందుకో తెలీదు. లైక్ ఫుల్ ఆఫ్ దేవరాకి ఎలివేషన్ తోనే ట్రైలర్ నింపేసాడేమో అనిపించింది. ఒక నెగెటివ్ అది. సో పాజిటివ్స్ చూసుకుంటే విజువల్స్ చెప్పుకోవాలి. యాక్చువల్‌గా విజువల్స్ అయితే సూపర్బ్ అంతే. లైక్ అల్టిమేట్‌గా ఉన్నాయి విజువల్స్ అయితే. సో ఆల్రెడీ చెప్పారు. దానికి జస్టిఫికేషన్ అయితే నాకనిపించింది ఈ ట్రైలర్‌తో. సో అదొక పాజిటివ్ అండ్ ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ అన్న గురించి. సో ఆయన యాక్టింగ్ చి అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదు. సో అది 2 పాజిటివ్స్. ఇంకా మిగతా ఉన్నాయి పాజిటివ్స్ చాలా. సో నెగెటివ్ అయితే ట్రైలర్ అయితే లైక్ ఎక్కువ ఎలివేషన్స్ తోనే నింపాడా అనిపించింది. సో ఓవరాల్ అయితే డీసెంట్ అనిపించింది నాకు. మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. నేను నేను తెలుసుకుంటాను. సో ఇక్కడ దాకా చూసినట్లయితే లైక్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.